ఈరోజు వంకాయ బఠానీ కర్రీ తయారు చేయడం చూపిస్తానండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఇదివరకు అయితే ఫంక్షన్స్లో ఎక్కువగా ఇలాగే చేసేవారు. దీని తయారీ విధానం చూసే ముందు కొత్తగా చూసేవారైతే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసేయండి. కళాయిలో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని 1/2 స్పూన్ జీలకర్ర 1/2 స్పూన్ ఆవాలు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు 2 ఉల్లిపాయలు 2 పచ్చిమిరపకాయలు వేయించుకుంటున్నాను. ఇవి కొంచెం వేగిన తర్వాత ఈ బఠానీ ముందుగా ఉడికించి రెడీ చేసుకున్నాను. మీరు మెత్తగా ఉడికించి రెడీ చేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత వీటిని 2 నిమిషాలు వేగనిద్దాం. ఇవి ఇలా వేగిన తర్వాత వంకాయ ముక్కల్ని కట్ చేసి రెడీ చేసుకున్నాను. వాటిని వేసేస్తున్నాను. వంకాయ ముక్కలు నల్లగా అయిపోకుండా ఉండాలంటే కొంచెం ఉప్పు వేసి ఆ నీటిలో ఉంచుకోవాలి. అప్పుడు నల్లబడవు. ఇప్పుడు ములంకాడ ముక్కలు వేసేసిన తర్వాత కొంచెం కలుపుకోవాలి. ఇలా కలిపి కొంచెం సాల్ట్ వేసుకొని మూత పెట్టేసుకుందాం. ఇది కాసేపటికి కొంచెం మగ్గుతుంది కదా. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. ఇది కొంచెం వేగిన తర్వాత 1 స్పూన్ గరం మసాలా వేసుకుంటున్నాను. దీనిలో ఒక 3 యాలకులు 3 లవంగాలు దాల్చిన చెక్క 1 స్పూన్ జీలకర్ర పొడి చేసి వేసుకున్నాను. రుచికి తగినట్లుగా కారం వేసుకొని కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు వాటర్ వేసుకోవాలి. ముక్కలు ఉడకడానికి సరిపోయినంత వాటర్ వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత కాసేపు మూత పెట్టుకుందాం. ఇలా కొంచెం ఉడుకుతూ ఉన్నప్పుడు టమాటాలని ఇలా మెత్తగా స్మాష్ చేసుకొని వేసేసుకోవాలి. నేను ఇక్కడ 2 టమాటాలు వేసుకున్నాను. ఈ ముక్కలన్నీ మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఒకసారి సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని చివరిలో కొత్తిమీర వేసుకోవాలి. నచ్చిందండి నేను చేసిన రెసిపీ. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.